నమస్తే. ఏటీవీ న్యూస్ తెలుగుకు స్వాగతం. గతంలో కొంతకాలం వరకు హరిరామ జోగయ్య అనేక అంశాలపై జనసేనాని పవన్కు లేఖలు రాసేవారు. సీట్ల విషయంలోనూ పవన్ కళ్యాణ్కు పలు సూచనలు చేశారు. అయితే హరిరామ జోగయ్య కుమారుడు వైసీపీలో చేరిన తర్వాత కొన్ని రాజకీయ సమీకరణాలు వెంటనే మారాయి. ఈ క్రమంలో హరిరామ జోగయ్య జనసేనను లక్ష్యంగా పలు లేఖాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో తాడేపల్లిగూడెంలో తనకు సలహా ఇచ్చే వారిపైన పవన్ చేసిన వ్యాఖ్యలతో జోగయ్య తానిక ఎలాంటి సలహాలు ఇవ్వనని చెప్పుకొచ్చారు. ఇప్పుడు జనసేన మేనిఫెస్టోలో కాపులకు సంబంధించిన అంశాలపైనే జోగయ్య స్పందిస్తున్నారు. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 2 నెలలు పూర్తవుతుంది. ఈ 2 నెలల్లో టీడీపీ ఇచ్చిన సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అయితే జనసేన ఎన్నికల సమయంలో ఇచ్చిన షణ్ముఖ వ్యూహం హామీలపై మాత్రం సైలెంట్గా ఉంది. దీనిపై డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ సైతం నోరు మెదపడం లేదు. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తూ ఇవాళ కాపు నేత హరిరామ జోగయ్య సీఎం చంద్రబాబు పవన్కు లేఖలు రాశారు. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అమలు చేస్తున్న మేనిఫెస్టోలో టీడీపీ సూపర్ 6 పథకాలతో పాటు జనసేన హామీ ఇచ్చిన షణ్ముఖ వ్యూహం పథకాలను కూడా అమలు చేయాలని హరిరామ జోగయ్య చంద్రబాబు పవన్ను కోరారు. సూపర్ 6 పథకాలతో పాటు షణ్ముఖ వ్యూహంలోనూ పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమైనవి ఉన్నాయని జోగయ్య తెలిపారు. కాబట్టి వీటిని సూపర్ 6లతో పాటు అమలు చేయాలని జోగయ్య కోరారు. జనసేన షణ్ముఖ వ్యూహం హామీల్లో ఒకటైన యువకులకు 10 లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చే సౌభాగ్య పథకం బృహత్తరమైందని హరిరామ జోగయ్య పేర్కొన్నారు. సూపర్ 6 పథకాలతో పాటు ఈ పథకాన్ని కూడా అమలు చేయాలని యువత కోరుకున్నట్లుగా ఆయన తెలిపారు. సంపద చేకూర్చే ఈ పథకం వెంటనే అమలు చేయాలన్నారు హరిరామ జోగయ్య. ఇప్పటి వరకు టీడీపీ సూపర్ 6 అమలుపైనే దృష్టి పెడుతుందని ఆయన విమర్శించారు. హరిరామ జోగయ్య రాసిన లేఖతో ఇప్పుడు సర్కారుకు జనసేన షణ్ముఖ వ్యూహం పథకాలను కూడా అమలు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. జనసేన మేనిఫెస్టో అంశంలో కాపు రిజర్వేషన్ల అంశంపై హరిరామ జోగయ్య బలంగా ప్రశ్నిస్తున్నారు. దీనిపై కూటమి నేతలు స్పందిస్తారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.